కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందండి. ఓకే, గోయింగ్ ఆన్. ఎందుకంటే ఏ అంతా గవర్నమెంట్ వచ్చినా ఒకలాగే ఉంటుంది కాబట్టి మాకు పెద్దగా గవర్నమెంట్ తోటి ఏమైనా సంబంధాలు చాలా తక్కువ ఉంటాయి. నేను ప్రైవేట్ ఎంప్లాయీ కాబట్టి బట్ థింగ్స్ ఆర్ మూవింగ్ ఓకే, బాగున్నాయి. అప్పుడు బీఆర్ఎస్ పాలన ఎలా ఉండేది? అది బాగానే ఉంది. వాళ్ళు రూరల్గా బాగా డెవలప్మెంట్ చేశారు, వీళ్ళు అర్బన్కి కొంచెం బాగా డెవలప్ చేస్తున్నారని చెప్పి అనిపిస్తుంది. బట్ థింగ్స్ ఆర్ ఓకే ఓకే, ఇది బాగానే ఉంది, పర్వాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది కదా, అవి పూర్తి చేసింది అంటారా? ఫ్రాంక్గా చెప్పాలంటే 6 గ్యారంటీలలో కొన్ని చేసింది అని చెప్పి నాకు తెలుసు. మొత్తం అంతా చేసిందా లేదా అనేది నాకు ఐడియా లేదు. ఎందుకంటే అన్ని పూర్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఎలా అందుతున్నాయి అనేది అర్బనైజ్డ్గా నాకు పెద్దగా ఐడియా లేదు దాని మీద. బట్ చాలామంది చెప్పడం ఏంటంటే కొన్ని చేశారు, కొన్ని చేయాలి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, దీస్ థింగ్స్ ఆర్ దేర్ కదా. ప్రతి గవర్నమెంట్ ఉండి ప్రాబ్లమ్సే కాబట్టి అవి నడుస్తూ ఉంటాయి మనకి. ఎందుకంటే కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. 5 yearsలో ఎన్ని చేయగలరో అంతా చేస్తారు అనేది నా ఉద్దేశం. గెలిచే ముందు ఇవన్నీ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడేమో అప్పుల పాలలో ఉన్నాము అని చెప్పి ఆ ప్రభుత్వం మీద, పాత ప్రభుత్వం మీద దూకేస్తున్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటంటారు? గవర్నమెంట్ అనేది నా ఉద్దేశం ప్రకారం ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ సార్. ఇప్పుడు లాస్ట్ గవర్నమెంట్ ఏదో చేసింది, అన్నీ అయిపోయాయి, ఇంకా మేము చేయలేము అనేది ఉండకూడదు యాక్చువల్గా అయితే. ఎందుకంటే ఏ గవర్నమెంట్ వచ్చినా సరే 5 yearsకి మారచ్చు, మారకపోవచ్చు, మారకపోయినా కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఆ కంటిన్యూస్ ప్రాసెస్లో ప్రయారిటీ వైజ్ ఏం చేయాలో అవన్నీ చేసి తీరాలి. సో అవి మేము అప్పులు చేశారు అని చేసి మేమేం చేయము అన్నప్పుడు యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు వాళ్ళు ఏం చేశారు అనేది ప్రతిదీ అందరికీ ఓపెన్ బుక్కే కదా, మామూలుగా అన్నీ తెలుసు. సో అవి తెలిసే వీళ్ళు కూడా ప్రామిసెస్ చేయాలి. సో ప్రామిసెస్ మేము ఇష్టం వచ్చినట్టు చేసాము, కానీ వచ్చిన తర్వాత మాకు నిజం తెలిసింది అనేది మాత్రం యాక్చువల్గా అది ఫెయిర్ కాదు యాక్చువల్గా. అది ఇప్పుడు బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటున్నారు? నేను ఏ పార్టీకి కాదండి, న్యూట్రల్ ఆప్షన్ని. ఇది యాక్చువల్గా ఏంటంటే ఒక బై ఎలక్షన్, ఇది సెంటిమెంటల్గా కూడా కొన్ని ఉండొచ్చేమో. ఎందుకంటే వాళ్ళు కూడా నాకు తెలిసి గోపీనాథ్ వాడి భార్యకి ఇచ్చినట్టున్నారు, ఆవిడకి ఇచ్చారు అనుకుంటాను. తర్వాత ఏమో నవీన్ యాదవ్ అని చెప్పి ఇచ్చారు. నవీన్ యాదవ్ ఇక్కడ చాలా మందికి పరిస్థితుడు యాక్చువల్గా. ఎందుకంటే ఆయన నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ ఒక కార్పొరేటర్గా కూడా ఇక్కడ రహమత్ నగర్ కార్పొరేటర్గా కూడా కంటెస్ట్ చేశాడు. తర్వాత ఏమో 18లో కూడా కంటెస్ట్ చేసినట్టున్నాడు ఇండిపెండెంట్గాను. బట్ ఈజ్ నోన్ టు ఎవ్రీబడి, ఎందుకంటే వాళ్ళ ఫాదర్ కావచ్చు, లేకపోతే ఆయన ఈజ్ నోన్ టు ఎవ్రీబడి. కాబట్టి చూద్దాం ఇంకా. అంటే ఇదంతా ఎలా ఉంటుందంటే ఇట్స్ ఆల్ డిపెండ్స్. ఇంకొకటి ఏంటంటే డెఫినెట్గా ఒక ఎడ్జ్ ఉండొచ్చేమో, ఎందుకంటే ముస్లిం పాపులేషన్లో అతనికి ఇస్తాము అని చెప్పి ఎంఐఎం పార్టీ ఇచ్చిందని తెలిసింది నాకు. నేను పేపర్లు చూస్తూ ఉంటాను జనరల్గానే, ఆ నాలెడ్జ్ తోటి చెప్తున్నాను. బట్ పూర్తి నాలెడ్జ్ లేకపోయినా వాళ్ళు సపోర్ట్ చేస్తాం అని చెప్పి అన్నారు కాబట్టి ఏమైనా కోసం ఎడ్జ్ ఉంటుందేమో. సో దీస్ థింగ్స్ వీ హావ్ టు. నవీన్ యాదవ్ గారు 2 సార్లు ఓడిపోవడం జరిగింది కదా, ఈసారి గెలుస్తారని అంత నమ్మకం ఏంటి? నేనే నమ్మకంగా ఏం చెప్పట్లేదు, గెలుస్తారని చెప్పట్లేదు, ఓడిపోతారని చెప్పట్లేదు, నేనేం చెప్పట్లేదు. నేను న్యూట్రల్. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో నాకు తెలిసినంత వరకు అర్బన్ ఓట్ ఎంత ఉందో ముస్లిం ఓటు కూడా అంత ఉంది కాబట్టి సో ఏమైనా ఎడ్జ్ ఉండొచ్చేమో అని ఏదో నా అభిప్రాయం. బట్ దడని మీద దట్ ఆయన ఏమవుతుందని నేనైతే చెప్పలేదు. రేపు ఎలక్షన్ దాన్ని బట్టి మెయిన్ ఏంటి అంటే జూబ్లీ హిల్స్కి ఫస్ట్ నుంచి నేను చూస్తున్నది, అంటే నేను ఒక ఓటర్గా చూస్తున్నది ఏంటంటే ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో చాలా తక్కువ ఓటింగ్ జరుగుతుంది. ఎప్పుడు ఎలక్షన్స్ అయినా, మెయిన్ ఎలక్షన్స్ అయినా ఏదైనా సరే, అది ఆ పోల్ పర్సెంటేజ్ కనుక పెరిగింది అనుకోండి, కొంతమందికి మంచి వాళ్ళకి కొంచెం మంచి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఓటు వేస్తలేరు అంటున్నారా మీరు? చాలా మంది నాకు ఎందుకు అలా ఫీలింగ్ ఉంటుంది అంటే, ఈ ఫీలింగ్ నాదే కాదు, జనరల్ ఫీలింగ్ కూడా ఉంది. మీకు త్రూట్ హైదరాబాద్లో ఈ ప్రోగ్రామ్ ఉంటుంది, జూబ్లీ హిల్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది. అంటే ఇప్పుడు 18 years దాటి కూడా చాలా మంది ఓటు హక్కు తీసుకోవట్లేరు అనమాట, ఎందుకంటారు? అది తీసుకోవాలి, ఇట్స్ అవర్ రైట్. ఎందుకంటే ఓట్ అనేది ఇట్స్ అవర్ ఫండమెంటల్ రైట్, తీసుకోవాలి. తీసుకోవట్లేదు అంటే దే ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు ద కంట్రీ అనేది. ఎందుకంటే మన రైట్ డెఫినెట్గా మనం తీసుకోవాలి. ఏదైతే తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. తీసుకోవట్లేదు అంటే మాత్రం ఓటు వేస్తలేరు చాలా మంది. నేను చెప్పేది అది తీసుకుంటున్నారు. ఆ రోజు అయితే హాలిడే గాను అయితే కొంచెం ఇది ఎక్కువ కదా మనకి, ఈ హైటెక్ వాళ్ళు కార్పొరేట్ కల్చర్ హాలిడేస్ అనుకుంటున్నారు ఏమో. బట్ ఓవరాల్గా నేను ఒక ఓటర్గా నేను చూస్తున్న లాస్ట్ 3-4 ఎలక్షన్స్లో నేను చూస్తున్నది ఏంటి అంటే డెఫినెట్గా హైదరాబాద్లో లో పోలింగ్ జరుగుతుంది. అందులో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ. ఈ జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీలో ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీస్ ఎక్కువ.
వాళ్ళు అసలు కొంతమంది వస్తారు, కొంతమంది షో కోసం వస్తారు, కొంతమంది రారు. సో అవి కూడా కొన్ని ప్రాబ్లమ్స్, దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ ఆఫ్ దట్ సార్ట్. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి పోలింగ్ని పెంచగలిగితే ఒక ఎలక్షన్ కమిషన్ కనుక కొంచెం దాని మీద కాన్సన్ట్రేట్ చేసి పోలింగ్ కనుక పెంచగలిగితే డెఫినెట్గా ఏంటంటే మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి వాళ్ళు గెలుస్తారు అనేది నా ఉద్దేశం. ఇప్పుడు గోపీనాథ్ గారి పాలన ఎలా ఉండేది సార్ గోపీనాథ్ గారు 2014లో గెలిచారు, 2018లో గెలిచారు. సో ఇప్పుడు అన్ఫార్చునేట్లీ ఎక్స్పైర్ అయ్యారు ఆయన పాపం. సో ఇంకా ఆయన యాక్చువల్గా తెలుగుదేశంలో గెలిచారు 2014లో. టీడీపీ కలిసి ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళారు. 2018లో బీఆర్ఎస్ నుంచి కంటెస్ట్ చేశారు, గెలిచారు ఆయన. సో ఇప్పుడు ఇది వచ్చింది. వాళ్ళని ఏముందండి, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే గోయింగ్ ఆన్. ఇప్పుడు అదే చెప్పాను కదండి, జనరల్గా ఏంటంటే గవర్నమెంట్ యూటిలిటీస్ యూసేజ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి దాని గురించి బాగా తెలుస్తుంది. మాలాంటి వాళ్ళకి ఏంటంటే సరే మాకు అవసరమైతే మేము వెళ్తాం, లేకపోతే లేదండి. రోజువారీ అవసరాలకి పెద్దగా మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఓన్లీ అవుటర్ వ్యూసే మేము చెప్పగలం, ఇన్నర్ వ్యూస్ చెప్పగలం. కానీ ఈ మొత్తం మొన్న నాకు ఒక మంచిది అనిపించింది ఏంటంటే సన్న బియ్యం అనేది ఒకటి అది చేశారు, అంటే మంచి రైస్ పెడుతున్నారు అని చెప్పి విన్నాను. మా ఇంటి ముందే ఉందని కాబట్టి ఇంకా బాగా తెలుసు వాటి నాకు. ఈ మధ్య అయితే 3 monthsకి ఒకసారి ఇస్తున్నారు కదా, అది బాగానే చేస్తున్నారు అని చెప్పి తెలుసు. సో రైస్ బాగుంటున్నాయని చెప్పి కూడా దాని మీద ఒక అభిప్రాయం చాలా మంది నాకు చెప్పడం విన్నాను నేను. సో అలాంటివి కొన్ని ఉంటాయి. ఈసారి బై ఎలక్షన్స్ లో టీడీపీ కూడా వస్తుందంట కదా. నాకు తెలిసినంత వరకు మొన్న ఏదో మరి వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు, మేము వీఆర్ ఆప్టింగ్ అవుట్ అని చెప్పి అన్నారు అని చెప్పి తెలిసింది. సో వాళ్ళు వాళ్ళది ఏమి ఉండదండి నాకు తెలిసినంత వరకు. అంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తారేమో కానీ గెలిచే అంత ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉండదు. ఎవరైనా పాడు చేయగలరేమో బహుశా, నాకు తెలియదు అది. బట్ గెలిచే అంత ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళ దగ్గర ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు ఈ రోజున పరిస్థితి. అంటే 2014లో గెలిచాడు, అప్పుడు పరిస్థితి వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. అప్పుడు ఏంటంటే సెగ్రిగేషన్లోనో అది సెపరేషన్లోనో ఆ టైంలో ఉన్నది కాబట్టి ఇప్పుడు కంప్లీట్గా అయిపోయింది కాబట్టి ఇంక ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు. మనం వీఆర్ ఆల్ సెటిల్డ్ యాజ్ తెలంగాణ ఇట్స్. మన సెపరేట్ స్టేట్లో మనం పూర్తిగా సెటిల్ అయిపోయాం కాబట్టి ఈ రోజు ఆ ప్రాబ్లం రాదు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఇక్కడ ఉంటుందని నేనైతే అనుకోను. యాజ్ ఇట్ ఈస్ వాళ్ళు దే ఆర్ ఆప్టింగ్ అవుట్ ఆఫ్ ఎలక్షన్స్ అని చెప్పి విన్నాను నేను. బహుశా అదే చేస్తారేమో కూడాను, లేదా బీజేపీకి ఏమైనా సపోర్ట్ చేస్తారేమో బహుశా. ఎందుకంటే ఆంధ్రాలో వాళ్ళ కోయిలేషన్ గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి. బట్ దాని గురించి కూడా మనకేం తెలియదు. అంటే నాకు న్యూస్ అనేది నాకు విషయం తెలియదు. వచ్చే ఎలక్షన్స్ కి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మీరు? వచ్చిన 3 ఏళ్ల తర్వాత జూబ్లీస్ ఎలక్షన్, ఇప్పుడు వచ్చే ఎలక్షన్కే నేనేం చెప్పలేను, ఇంక 3 ఏళ్ల తర్వాత నేనేం చెప్తానండి. చాలా మంది తిడుతున్నారు కదా. గుడ్ గవర్నమెంట్ విన్ సార్. ఏదైనా సరే ఒక మంచి గవర్నమెంట్, మంచి అందరికీ హ్యాపీగా ఉండేది గవర్నమెంట్ ఎట్ ద ఎనీ గవర్నమెంట్. అది ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, వచ్చిన తర్వాతే తెలుస్తుంది. మీరు ఎంతగా అన్నట్టు ఏంటంటే ప్రామిసెస్ చేస్తున్నారు, ఆ ప్రామిసెస్ వచ్చిన తర్వాత ఫాల్ ప్రామిసెస్ కాకుండా ఉంటే సరిపోతుంది. దట్ ఈస్ అందుకని అప్పుడు ఏంటంటే గుడ్ గవర్నెన్స్ అంటాము, రిపీట్ అవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే మారుస్తారు, లేకపోతే ఏదో ఇదంతా ఓటర్స్ మెర్సీ అంతే. ఎలక్షన్స్ ముందు ఇవన్నీ ప్రామిసులు చేసి ఇట్లా డబ్బు ఇచ్చి ఓటుకి ఇవన్నీ చేస్తున్నారు కదా, నమ్మించి ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకొని గెలిచి ఇవన్నీ చేయకుండా ప్రజల్ని మోసం చేస్తున్నట్టే కదా ఇదంతా. ఇవాళ కొత్తగా వచ్చింది కాదు, మనం దాని గురించి పెద్దగా మాట్లాడలేదు. మారుతుంది అంటారా ఇది ఎప్పటికైనా? అంటే డబ్బుకి ఓటు రాకుండా ఇది ఎలా ఉంటుందంటే అండి, విత్తనం ముందా చెట్టు ముందా అన్నట్టు ఉంటుంది అన్నమాట. ఇప్పుడు పబ్లిక్ దాన్ని కోరుకుంటూ ఉంటారు, పార్టీస్ కూడా అలా చేస్తే మాకు కొంచెం బెనిఫిట్ అవుతుంది అని వాళ్ళు అనుకుంటారు. సో ఇవి ఎప్పటి నుంచో నడుస్తున్నది కాబట్టి దాన్ని ఇప్పుడు కంప్లీట్గా కర్బ్ చేయడం అనేది చాలా కష్టం. కంట్రోల్ చేస్తే మంచిది. ఆ కంట్రోల్ చేయడానికి ఇద్దరి దగ్గర ఆ మనసు ఉండాలి. అది ఉంటుందా ఉండదా అనేది ఒక $1 million క్వశ్చన్. మీరు చెప్పలేరు, నేను చెప్పలేరు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా 3 ఏళ్ళు ఉంది కదా, ఈ 3 ఏళ్లలో ఇంకా ఏం చేస్తే మంచిగా ఉంటుంది తెలంగాణ కంటే? చేస్తున్నారు మనకి. అంటే అసలు తెలంగాణ విడిపోయిందే ఒక 2-3 ఇష్యూస్ మీద, ఆ ఇష్యూస్ మీద కాన్సన్ట్రేట్ చేసి బాగా చేశారంటే చాలు.